శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు లేదు. మన వాళ్ళు హ్యాపీగా హిందీలో చేస్తున్నారు, మలయాళం, కన్నడ, బెంగాల్ అన్ని సినిమాలు చేస్తారు మన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే హిందీ వాళ్ళు రావాలి, అందరు రావాలిగా, అంతే. దీన్ని ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా ఇప్పుడు మనం. అవును. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణ శకుంతల గారి గురించి చెప్పారనమాట. అదే వీళ్ళు ముగ్గురు చెప్పినట్టే ఆవిడ బ్యాంకాక్ వెళ్ళింది షూటింగ్. బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళాక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బుల్లో చిన్న ప్రొడక్షన్, హాస్పిటల్లో ఉంది. నాకు అంతంత మాత్రం ఇంగ్లీషు, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ. బ్యాంకాక్ డాక్టర్స్కి వాళ్ళకి వెళ్ళిను. నేను మధ్యలో ఎవరినో ఒకరిని పట్టుకుని అక్కడ ప్రొడక్షన్ మీద ఆడుతూ మొత్తానికి వెళ్తే, నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా, మీకెందుకు, మేము ముందు ఇక్కడికి రండి, మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పి వచ్చేస్తే ఆవిడ ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది, నాకు శివాజీ ఉంటే చాలు, నాకు ఎవరు ఇందాకన్నా శివాజీ రాజు ఉంటే చాలు, నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడని. ఆవిడ చనిపోయాక ఆవిడని ఐస్ పెట్టి తీసుకొస్తారు కదా, దాని మీద శివాజీ అని ఉంది. దేవుడు తట్టుకోలేకపోయాడు. అవును, ఆవిడ మాట నిలబెట్టుకుంది. అంటే కంపెనీ పేరు అదే ఏదో మొత్తానికి. అంటే ఆవిడ బ్యాంకాక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు పదవులు కూడా లేను. నేను బ్యాంకాక్లో కూడా ఇలా కొంచెం పెద్దోళ్ళకి ఏదో నాకు కేకేల్ సత్యనారాయణ గారు కానీ మేమంతా రోజు ఫోన్ చేసుకునే టైపే. అవును, అంత పెద్ద అయినా, అంత సీనియర్ అయినా కూడా వాళ్ళు నాతో వాళ్ళకి బిహేవియర్ నేను కంఫర్ట్గా ఉంటాను వాళ్ళకి. అవును. అండ్ తేజ గారి విషయానికి వస్తే సార్, చాలామంది ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తా తేజ గారు చాలామంది పరిచయం చేస్తారు కదా, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను అడిగాను, తేజ గారు మిమ్మల్ని కొట్టారా అని అడిగాను. నన్ను కొట్టలేదు కానీ కొట్టుంటే బాగుండేదని చెప్పి సినిమా అంతా బాధపడ్డాను, ఎందుకంటే తేజ గారు కొట్టిన ప్రతి ఒక్కరు స్టార్ అయిపోయారు. ఎందుకంటే తేజ గారితో మీకున్న అసోసియేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా ఇష్టం తేజ అంటే. తేజకి నేనంటే, తేజని నేను ఇష్టపడే కన్నా నన్ను ఎక్కువ తేజ ఇష్టపడతాడు. ఎందుకంటే ఎవరో ఒకరు సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళి ఇలా షూటింగ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ శివాజీరాజు ఏం సరే, అతని సినిమాలే కాదు, అతని దగ్గరికి ఎవరో సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తే మొన్న మధ్య జరిగింది. నేనంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. అంటే కొడతాడు అంటే కొట్టడు, కానీ సడన్గా కోపం వస్తుంది. అది ఎందుకు వస్తుందో తనకు కూడా అర్థం కాదు, వచ్చేస్తుంది, టక్కన వస్తుంది కోపం. వచ్చి ఒక 10 నిమిషాలు కొంచెం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ షూటింగ్ మామూలుగా. భరణి అన్న నేనన్నా చాలా ఇష్టం, మేమిద్దరం చాలా క్లోజ్గాను. దేవుడినే నమ్మని శివాజీ రాజా గారు చుట్టూ దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చేసి దేవుడి కోసం భక్తితో పరవశించిపోయే మనుషులను ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు వచ్చారే మళ్ళా దేవుడే ఏర్పాటు చేశాడు అనుకుందాం. మీరు గమనించారా? శ్రీకాంత్ గారు కానీ, భరణి గారు కానీ, వీళ్ళందరూ కూడా అసలు విపరీతమైన భక్తి వాళ్ళకి. ఇంకా భరణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి మీ స్నేహం ఏమో అందరూ వీళ్ళందరితో ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు చాలా కావాల్సిన వ్యక్తులు, చాలా కవితలు. దేవుణ్ణి నేను నమ్మను అంటే ఏదో ఇందాక చెప్పాను కదా, పంచభూతాలు ఏదో పవర్ ఉంటుందని నమ్ముతాను, కానీ ప్రత్యేకించి చిత్తం దేవుడు అన్నది నాకు కాదు. అంటే ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ రావడానికి కారణం ఏంటి భక్తి విషయంలో? ఎవరు మీకు? మరి నేను ఎల్లుగురిలో ఎవరైనా ఎల్లుంటారా? తెలుసు సార్. నేను అనేది ఏంటంటే దేవుణ్ణి చూసే ప్రాస్పెక్టివ్లో మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ ఎందుకు అనిపించే. ఎండమూరి వీరేంద్రనాథ్ నవలో కొన్ని ఇది మనకి ఎక్కడో ఎండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల్లో చెప్తాడు, లేకపోతే పర్సనల్ అతని ఇంటర్వ్యూలోను, దేవుడు రకరకాలుగా చూస్తారు, నేను చూసే విధానం వేరు సార్. నాకు అది నేను కరెక్ట్గా చెప్పట్లేదు. ఈ మధ్యన కలిసాను మూరి వీరేంద్రనాథ్ గారిని. బట్ ఆయన మాటలు మీ మీద ప్రభావం, ఆ మాటలు అప్పట్లో ఆ వయసులో నా మీద చేసినవి. దేవుడు నమ్మకపోవటం అంటే ఏం లేదు. మరి నన్ను శ్రీకాంతులు గాను, భరణి వీళ్ళందరూ ఎన్ని గుళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల గుళ్ళకి వెళ్ళామో తెలియదు. అవును, అది కాదు నమ్మకపోవటం కాదు, కానీ ఈ వ్యక్తి దేవుడు అంటే నమ్మను. ఓకే, నేను నమ్మకపోవటం దేవుని కాదు, బాబాలని నమ్మను. బాబాలని జ్యోతిష్కాలు చెప్తారే వాళ్ళని నమ్మను, దేవుని కాదు. అవును, దాకా సరిగ్గా చెప్పలేకపోయాను. ఓకే, ఈ బాబాలు వచ్చి చేతులు గారడీలు చేసి ఈ జ్యోతిష్కాలు బాబాలు ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు శుక్రవారం మందు కొట్టవచ్చు, శనివారం ఏదో చేయొచ్చు, ఆదివారం రెస్ట్ తీసుకోండి, ఇలాంటి చెప్తారు. అలాంటి ఎదవలు నమ్మనంటే. ఓకే,
శివాజీ రాజా గారు మారరు. లేదు నిజంగా ఉన్నదన్నట్టు చెప్తున్నా. అండ్ శ్రీకాంత్ గారిని పక్కన పెట్టి మీరు ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన హీరోలు ఉంటారు కదా సార్, మీరు వాళ్ళకి పక్కన రోల్స్ చేసి ఉంటారు లేదా ఆ సినిమాల్లో మంచి పాత్రలు చేసి ఉంటారు, మీకు నచ్చిన అంటే కంఫర్ట్గా ఉండే హీరో ఎవరు? శ్రీకాంత్ గారిని పక్కన పెట్టండి, ఎందుకంటే మీరు శ్రీకాంత్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి శ్రీకాంత్ గారి పేరు పక్కన పెట్టి చెప్పండి. ఇప్పుడు దాకా మీరు చేసిన హీరోల్లో మీకు చాలా కంఫర్ట్ అనిపించే హీరో? జగపతి బాబు గారు. ఎందుకు? హీరోలో ఉన్నాడు. నాకు ఇష్టమైన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి. ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో కూడా మేము ఇద్దరు హీరోలుగా చేసాం సినిమా. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉంటాడు. చాలా కంఫర్ట్గా ఉంటాడు బా అందరితోనూ. అసలు ఎచ్చులు ఉండవు, ఏ ఉండవు. ఆవకాయ అన్నం కలిపేసి ఇంట్లో అందరికీ పెడతాడు ఇంచక్క. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అవి జగపతి బాబు దగ్గర నేర్చుకోవచ్చు. మనిషి బంగారం జగపతి బాబు. ఆయన మధ్యలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు సార్, బట్ ఆయన ఇచ్చిన కంబ్యాక్ అదిరిపోయింది. పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరూ ఇచ్చిన కంబ్యాక్లు మామూలుగా లేవు. అవును. మీరు టచ్లో ఉన్నారా ఆ సమయంలో జగపతి గారితో? ఇప్పుడే ఫోన్ చేయటం ఏదైనా అవసరం పుట్టుగా మనం ఎవరిని డిస్టర్బ్ చేస్తాం. ఇండస్ట్రీలో కాంబినేషన్ ఉంటే యాక్ట్ చేయటం, లేదంటే ఏదైనా పని ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయటం తప్పితే రెగ్యులర్గా అంటే శ్రీకాంత్ నేను, వర్ణి నేను, అలీ నేను, ఇలా బ్యాచ్ ఉంటుంది అంతే. అండ్ ఇందాక శ్రీకాంత్ గారిని ఎందుకు పక్కన పెట్టమన్నానంటే అదేం స్నేహం సార్, బావా అది బ్లడ్ రిలేషన్ మించిపోయింది మీరు. ఏంది ఆ స్నేహం? ఏంది ఎలా అంత బాగా ఎలా ఇష్టం? ఒకళ్ళంటే ఇష్టం. మా ఇద్దరికి బిజినెస్ లేవు, ఎప్పుడు మా ఇద్దరికి బిజినెస్ లేవు. అవును, మా ఇద్దరి మధ్యన కూడా పెట్రోల్ షోలు పెట్టేశారు ఇప్పుడు చాలాసార్లు, మీ ఇద్దరం పట్టించుకోలేదు అంతే. కాబట్టి ఇంతకాలం ఉన్నాం. నాకు ఇంకోసారి చెప్తున్నా, శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కాదు. వాళ్ళ ఇంట్లో శ్రీకాంత్ అత్తయ్య కానీ, మావయ్య కానీ, శ్రీకాంత్ మదర్ కానీ, శ్రీకాంత్ బ్రదర్ కానీ అందరూ క్లోజ్. దానివల్ల ఎక్కువ మీ ఇద్దరి మధ్య మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదన్నా కావాలి? కొన్ని వందలు ఉన్నాయి. కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పేసాను, బోల్డెన్ ఉన్నాయి. నాకు ఒక్కటి కావాలి అంటే మా వ్యూవర్స్ కోసం, ఇదిరా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా సార్, ఒకరికొకరు తోడుగా నిలబడింది ఏదో ఒక సందర్భంలో, అలాంటి ఒక ఇన్సిడెంట్ కావాలి. నాకు చాలా పెద్ద గుర్తు చేసుకోకూడదంటే ఇది లింకులు ఉంటుంది దీంట్లో, దగ్గర లింకులు చెప్పాల్సి వస్తుంది. పెద్ద యాక్సిడెంట్, 13 రోజులు కోమా. 20 రోజు తర్వాత నేను మధురనగర్లో ఉండేవాడిని, ఒక డూప్లెక్స్ హౌస్లో. అది ఏమైందంటే, నేను వస్తున్నాను, ఇంట్లో వాళ్ళు కంగారు ఉంటుంది కదా, మా మదరో మా అత్తగారో తెలీదు, కీ పడేశారు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను లేదు, నేను స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చాను, దీని మీద ఇంట్లోకి వెళ్ళటానికి లేదు. పాలు కొట్టే పగిలే తాళాలు కూడా కదా, మొత్తం డోర్ తీసే అంతే కదా, సెక్యూరిటీ లాక్కుంటుంది కదా, అలాంటిది. వీడు ఎంత ముందోడంటే, ఈ పక్క గేట్ ఎక్కి మనిషి అందదు, అక్కడి నుంచి పడితే అయిపోతున్నాం. 4వ అంతస్తునే ఉండేది, దాన్ని పట్టుకుని మొత్తానికి పైకెక్కి ఆ డోర్లోంచి వెనక నుంచి మెయిన్ గేట్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆ లోపల లాక్ ఓపెన్ చేశాడు. నేను అన్నా, రే నేను బతికి వచ్చాను రా, నువ్వు వెళ్ళిపోయాడు రా హాస్పిటల్కి, ఎందుకు వచ్చింది అన్న. ఎందుకంటే నేను అక్కడ పట్టుకున్నారు, అలాగా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పడుకుంటాడుగా. అవునవును, ఆయన చూడలేకపోతున్నారు. అది చూస్తుంటే లోపల తాళాలు తీసుకురండి, ఒకటి అమీర్పేట వెళ్ళండి, ఒకటి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఏది వెళ్ళినా 1 అవర్ పడుతుంది. అవును, గ్రేట్. నా గురించి అది ప్రాణాలకి రిస్క్ వేయటం. అది నేను చాలా ఈజీగా చెప్పేస్తాను, ఇలా వెళ్ళాడు అలా తీసుకొచ్చాడని. 4 అంతస్తులు ఎక్కడ ఉంటే మాట 4 అంతస్తులు కాదు, అంటే డ్యూప్లెక్స్ కదా, 3 అంతస్తు 4 అంతస్తు కదా, 3వ అంతస్తు నుంచి 4వ అంతస్తు బాల్కనీకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆ తలుపు తీసుంది, అక్కడి నుంచి కిందకి మెట్లు దిగి వచ్చి ఈ మెయిన్ డోర్ తీశాడు. హ్యాట్స్ ఆఫ్. సూపర్. పోలీ ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది, ఆడితే ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు అలీ గారితో ఎలా ఉంది సార్ మీ రిలేషన్? సూపర్. మీ ఇద్దరు ఒకళ్ళంటే వాళ్ళు కమల పిల్ల అనుకుని అలీ నేను, అందుకే అసలు అడిగింది. మొన్న కృష్ణారెడ్డి గారి సినిమాలో 2 days 2 hours గెలిచిపోయింది మా ఇద్దరికి. ఎందుకంటే ఆ యూనిట్తో మాకున్న అనుబంధం, మా శరత్, మా సుచిత్ర, మా డాన్స్ మాస్టర్ సుచిత్ర, అందరినీ చూసి ఉప్పొంగిపోయాం ఇద్దరం. అవును, చాలా ఆ 2 రోజులు మాకు 2 నిమిషాల్లో గడిచిపోయింది సార్. అండ్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు, దాంట్లో కొన్ని తప్పుడు పదాలు దొర్లారు, వెంటనే క్షమాపణ చెప్పారు. మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి యాడ్ అయ్యి ఆ వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎటో వెళ్ళిపోయింది.
ఇండస్ట్రీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయి అది రకరకాలుగా తిరిగేస్తుంది అనమాట. ఏం నడుస్తుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎవరిది తప్పు అంటే మనం జడ్జి చేయొచ్చా చేయకూడదా? నేను అది చెప్పలేను, కానీ ఇద్దరికీ మాట ఒకటి చెప్పిన, ఇద్దరు నాకు కావాల్సిన వ్యక్తులే, ఇద్దరికే చెప్పిన, నోట్లోంచి బయటకు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వన్స్ బయటికి వెళ్ళిపోయాక, పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఎవరి కాళ్ళు పెట్టేసి ఇంకా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. అవును. ఇద్దరు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ బర్త్డేలు వస్తాయి కదా, నాకు ఇద్దరు పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నా. వాళ్ళ బర్త్డేలకి ఒక 100-150 రగ్గులు తీసుకుని బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళును, వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాపరక్షణ జరిగిపోద్ది, అది కూడా ఊరుకుంటారు. అది నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కదా, ఇద్దరూ మంచోళ్ళే. అంతే, వెళ్ళి హ్యాపీగా ఎవరైతే బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకున్నారో వాళ్ళందరికీ ఆ బర్త్డేలు లేకపోతే పిల్లల బర్త్డేలు వస్తే నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. నేను ఒక 50 రగ్గులు నేను కూడా స్పాన్సర్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా కప్పు వస్తాను. నా బర్త్డేలకు ఎప్పుడు నేను చేసే పని అది.